కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్సీ గారు మరియు ప్రభుత్వ విప్ గౌరవనీయులు శ్రీ పి హరిప్రసాద్ గారికి సాదరంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. పిఠాపురం నియోజకవర్గానికి సంక్రాంతి సంబరాలు వచ్చేసాయి. ఆయన అడుగుతో ఆయన రాకతో సంక్రాంతి ఉత్సవ వేడుకలు ప్రారంభం అవుతున్నాయి. మనం అందరం చూస్తున్నాం స్క్రీన్ మీద మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల వారు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంగణం వద్దకు విచ్చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క మహిళా సోదరిని యొక్క అభివృద్ధి, ప్రతి ఒక్క యువత యొక్క అభివృద్ధి, భవిష్యత్తు, ప్రతి ఒక్క కార్మికులు ఇలా అన్ని రకాలుగా ప్రజలకు సంక్షేమాన్ని సమృద్ధిని కలిగించాలని, వారి యొక్క భవిష్యత్తు ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండాలని అహర్నిశలు కూడా కృషి చేస్తున్నటువంటి మన ప్రియతమ ప్రజా నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మరికొద్ది నిమిషాల్లో ఈ ప్రాంగణం వద్దకు విచ్చేయబోతున్నారు. అందరూ గమనించి వారి వారి స్థానాల్లో కూర్చోవలసిందిగా తెలియజేస్తున్నాం. చరిత్రలో ఈ యొక్క కార్యక్రమం చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ యొక్క కార్యక్రమం సువర్ణాక్షరాలతో లిఖించదగినదిగా ప్రారంభం కాబోతోంది. ఎందుకంటే ఇది కేవలం సంక్రాంతి ఉత్సవ వేడుకలు మాత్రమే కాదు, మన భవిష్యత్తు కోసం, రేపటి తరతరాల కోసం శంకుస్థాపన కార్యక్రమం, అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఈరోజు ఈ వేదిక మీద గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించేందుకు ఈ వేదిక సిద్ధంగా ఉంది. మనమందరం కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. అభివృద్ధి మాటల్లో కాదు, ఆచరణ శుద్ధి అయినటువంటి మార్పుగా అహర్నిశలు కూడా కృషి చేస్తూ ఉన్నారు. స్క్రీన్లో మనం చూస్తున్నాం కళా బృందాలు ప్రతి ఒక్కటి కూడా ఎంతో ఉత్సాహంగా కళాత్మక బృందాలు ప్రదర్శిస్తున్నటువంటి కళాత్మక రూపాలు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారికి స్వాగతం పలుకుతున్నాయి. హరిదాసులు ప్రాచీన కాలం నుంచి హరిదాసులు గ్రామ గ్రామాన తిరుగుతూ భగవంతుని స్మరించుకుంటూ సంకీర్తనలతో హరిదాసులు ప్రతి సంక్రాంతికి హరినామ జపం చేసుకుంటూ పురాణ కథలు, కీర్తనలు ద్వారా ప్రజల్లో భక్తిని, చైతన్యాన్ని, ధర్మాన్ని ప్రచారం చేస్తారు. వారు సాధారణంగా మరి చక్కటి కంఠంతో, తాళంతో, మరి చేతులతో, చప్పట్లతో ఇలా వివిధ రకాలైనటువంటి తంబురాను ధరించి విష్ణు నామ స్మరణ చేసుకుంటూ చక్కటి గానం చేస్తారు. వారి ఈ సందర్భంగా వారికి స్వాగతం పలికేందుకు ఈ వేదిక సిద్ధంగా ఉంది. అంగరంగ వైభవంగా మన పిఠాపురం నియోజకవర్గంలో దేవుడు వస్తున్నాడు. ఎస్, మన అందరికీ గాడ్ గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. ఇది కేవలం మాట కాదు, ఆచరణ శుద్ధి అయినటువంటి మార్పు. పీఠికాపురం సంక్రాంతి సంబరాలు 2026వ సంవత్సరం చక్కటి కళాత్మక రూపాలతో వారికి స్వాగతం పలుకుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. గంగిరెద్దులు, అదేవిధంగా మన సంస్కృతిని చాటేందుకు యూత్ పవర్ స్క్రిప్ట్స్తో వివిధ రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, తప్పెట్ల గుళ్ళు, గరగలు, ఇలా ఎన్నో రకాలైనటువంటి నృత్య రూపకాలు, లంబాడి నృత్యాలు, ఇలా అన్ని రకాల జానపద సాంస్కృతిక కళాత్మక రూపాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారికి స్వాగతం పలుకుతున్నారు. కళాత్మక బృందాలు అన్నీ కూడా కొమ్మకోయ మరియు తింసా నృత్యాలు మనం చూస్తూ ఉన్నాం.
చక్కటి నృత్య ప్రదర్శనలతో బృందాలు ఈ వేదిక వద్దకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని ఈ కార్యక్రమం వద్దకు ఆహ్వానించడం జరుగుతోంది. కూచిపూడి భరతనాట్య సాంస్కృతిక కళాత్మక రూపాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. లంబాడి నృత్యం అనేది మన అందరికీ కూడా ఎంతో ప్రాముఖ్యత వహించేటటువంటి నృత్యంగా మనం చూస్తున్నాం. లంబాడి ముఖ్యంగా వనితలు, స్త్రీలు ఒక